నమస్తే. బీఆర్ఎస్ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంగా ఈ మధ్య విచారణ మాత్రం సాగుతుంది. ఆయన చుట్టే మొత్తంగా గత సంబంధించిన వ్యవహారాలను కూడా బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయం అయితేంది, విద్యుత్ కొనుగోలు విషయం అయితేంది, మేకల పంపిణీ విషయం అయితేంది, ఇలా ఒక్కొక్క అంశం కూడా తెరపైకి వస్తుంది. కేసీఆర్ అరెస్ట్కే ఇదంతా కారణమా, లేకపోతే మరేం జరగబోతుందో భయపట్టించడానికైనా బీఆర్ఎస్ పార్టీని తక్కువ చేయడమా? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జలకాంతం ఉన్నారు. కేసీఆర్ చుట్టూ సాగుతున్న ఈ వ్యవహారం దేనికి సంకేతం? కేసీఆర్ అవినీతికి మారుపేరు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి 2014 నుంచి 2023 దాకా అనేక అవినీతి జరిగింది. అది విద్యుత్ కొనుగోలు కానీ, గొర్రెల కొనుగోలు కానీ, రాష్ట్రంలో స్కీమ్ పెట్టారు, గొర్రెల స్కీమ్. ఆ గొర్రెల కొనుగోలు కానీ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, అదేవిధంగా హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి 30,000 ఎకరాల భూమి అవకతవకలు కానీ, అందులో 30,000 ఎకరాలలో, హైదరాబాద్ చుట్టూ ఉన్న 30,000 ఎకరాలలో అవినీతి జరిగింది. దాంట్లో బంచిరాయి ఉన్నది, సికాం ఉంది, పరంపోగు ఉంది, అదేవిధంగా ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. అవన్నిటి కూడా ధరణి పేరు మీద రికార్డులు తారుమారు చేసి 1,000 ఎకరాలు, దాదాపు 30,000 ఎకరాల భూమిని అన్యాయక్రాంతమైంది. అలా బినామీ పేర్ల మీద వీటిని తారుమారు చేశారు. బినామీ పేర్ల మీద రిజిస్టర్ అయ్యే విధంగా మరి వాళ్ళు అందులో అవినీతి జరగడం జరిగింది. రిజిస్ట్రేషన్లు జరిగాయి. బినామీలకు, ఎంతోమంది బిల్డర్లకు, ఎంతోమంది ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అది కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు సంబంధించినటువంటి వాళ్ళే ఇదంతా వాళ్ళకే దూసిపెట్టడం జరిగింది. అంటే వాళ్ళ బినామీలకు 50%, కేసీఆర్ కుటుంబ సభ్యులకు 50%. అట్లా అందులో కూడా అవినీతి జరిగింది. మరి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ను దీని మీద గొర్రెల కొనుగోలు కానీ, విద్యుత్ కొనుగోలు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు అందులో జరిగినటువంటి ఆర్థికమైనటువంటి నేరమే. అందులో దాదాపు 1,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. ఇవన్నిటికీ ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కదా కారణం. ఏంది ఇదంతా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తారని బంగారం అంతా వాళ్ళింట్లో పెట్టుకొని 1,000 కోట్లు దోసుకొని ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రధాన కారణం కేసీఆర్ కాదా? మాజీ ముఖ్యమంత్రి కాదా? ఇయ్యలో బడ్జెట్ జీరో బడ్జెట్. ఇయ్యలో వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో రూపాయి లేదు.